హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు సార్. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. సో మరి ఏంటి రాజధాని ఫైల్స్? ఇది అసలు ఈ ట్రైలర్ చూస్తే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముంటుంది సార్ అసలు ఈ సినిమాలో? ట్రైలర్ రిలీజ్ అవ్వటం కాదండి, సినిమా రెడీ అవుతోంది అనటం కూడా కాదు. సినిమా అయిపోయింది ఆల్రెడీ. దాని తాలూకా సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తయినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్కి వాళ్ళు డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలు అంటే ట్రైలర్లో వాళ్ళు చూపించిన అంశాలు, ఒకటి, తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి రాజధాని విభజన అంటే 3 రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చాడని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఆ ట్రైలర్లో బలంగా. దీంతో రాజధాని కోసం భూములు సేకరించిన ప్రాంతాల్లో రైతులు తమ జీవితాలు రోడ్డున పడ్డట్టుగా వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రిని తిట్టడం, ఈ సన్నివేశాలు కూడా ఉన్నాయి. వీటి నేపథ్యంలో అంటే టోటల్గా అమరావతి అనే కాన్సెప్ట్ చుట్టూ సినిమా అది. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని చూపించి ఆయన మీద ఘాటు విమర్శలే ఉన్నాయి. ఒక వ్యక్తి స్వార్థం ఒక ప్రాంతం మొత్తాన్ని నాశనం చేస్తోంది, 6 కోట్ల ఆంధ్రులకి రాజధాని లేకుండా చేసింది అనే ఆర్గ్యుమెంటు ఈ సినిమాలో ఉండబోతోంది అనే విషయాన్ని వాళ్ళు ట్రైలర్లో స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గత ఎన్నికల్లో రాజధాని అనే విషయం మీద రెఫరెండంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోకి వెళ్ళి ఆయన ప్రతి సభలోనూ చాలా స్పష్టంగా జగన్ వస్తే రాజధాని ఉండదు, అమరావతి కావాలంటే తెలుగుదేశానికి ఓటేయండి, తెలుగుదేశాన్ని ఓడిస్తే అమరావతిని ఓడించినట్టే అని స్పష్టంగా మాట్లాడాడు. రెఫరెండం ఇది అనే మాట కూడా వాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి చెప్పలా. జగన్మోహన్ రెడ్డి తన పద్ధతిలో ఆయన నవరత్నాల గురించి మాత్రమే మాట్లాడాడు. నేను అధికారంలోకి వస్తే ఇవి చేస్తాను అని మాత్రమే మాట్లాడాడు తప్ప అమరావతిని తీసేస్తాను, దాన్ని పగలగొడతాను, దీన్ని పీకేస్తాను అని చెప్పలా. ఓకే, చాలా క్లియర్గా తానేం చేయబోతున్నది మాత్రమే చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రమే జగన్ గెలిస్తే అమరావతి ఉండదు అని ప్రకటించాడు. అది బ్యానర్ ఐటెంలు కట్టారు వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే పెద్ద పత్రికలు 2 ఉన్నాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఆ రెండు పేపర్లోనూ బ్యానర్గా పెట్టారు అది, జగన్ గెలిస్తే అమరావతి ఉండదు అని, కింద చంద్రబాబు గారి బొమ్మ. కాబట్టి ప్రజలు ఏం చేశారు, ఏమనుకోవాలి? అమరావతి కావాలనుకుంటే ప్రజలు చంద్రబాబుని గెలిపించి ఉండాలి. కానీ అది జరిగిందా? 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. అంటే మాకు రాజధాని అక్కర్లేదని చెప్పినట్టు అని అనుకుంటే, ఎప్పుడైతే ప్రజలు ఆ రెఫరెండంలో అమరావతికి వ్యతిరేకంగా అభిప్రాయ ప్రకటన చేశారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాల అభివృద్ధి, 3 ప్రాంతాల్లో రాజధానులు అనేది మాట్లాడాడు. నిజానికి ఎన్నికల కంటే ముందు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. అభివృద్ధి మొత్తం గంపగుత్తగా తీసుకొచ్చి హైదరాబాదులో పడేయటం వలన ఈ రోజున హైదరాబాద్ మనది కాకుండా పోయేసరికి మనం అనాథలం అయిపోయామన్నట్టుగా బాధపడుతున్నాం. అలా జరగకూడదు. అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలంటే అన్ని ప్రాంతాలకి పంచాలి. వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అనే పద్ధతిలో 3 ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఉండేలాగా, 3 ప్రాంతాలకి ప్రాధాన్యత వచ్చేలాగా అక్కడ అభివృద్ధి జరిపి అక్కడికి అన్నీ తరలించాలి, ఎక్కడి ప్రజలు అక్కడే ఉండేలాగా. ఇప్పుడు గతంలో ఎలా ఉండేది? టోటల్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల పల్లెలో ఎవరైనా ఒక కుర్రాడు డిగ్రీ పాస్ అయితే ఇమ్మీడియట్గా అతని తండ్రి ఆ సర్టిఫికేట్ని కొంత డబ్బుల్ని జేబులో పెట్టి హైదరాబాద్ బస్సు ఎక్కించి పంపించేసేవాడు. ఇక్కడ ఎక్కడో చోట హాస్టల్లోనో ఎవరో ఫ్రెండ్స్ గదుల్లోనో ఉండి ఏదో పని చూసుకుని బతికేవాడు ఆ కుర్రాడు. ఇదే జరిగేది. ఇలా జరగకూడదు, 3 ప్రాంతాల్లోనూ జరగాలి అనే అభిప్రాయం చంద్రబాబు గారు చెప్పింది. కానీ ప్రాక్టికల్గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆయన చేసింది ఏమిటి, తాత్కాలిక 10 ఏళ్ళు టైం ఉంది నిజానికి. హైదరాబాదుని చట్టం ప్రకారం 10 ఏళ్ళు వాళ్ళు రాజధానిగా వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ లేడు ఆయన. అక్కడ ఇమ్మీడియట్గా రాజధాని మొదలుపెట్టాలి అన్నాడు. రాజధాని మొదలు పెట్టాలి అని ఎందుకన్నాడు అంత ఆవేశంగా అంటే, ఇమ్మీడియట్గా ఒక యాక్టివిటీ జరిగితే డబ్బులు సర్క్యులేషన్లోకి వస్తాయి, మనీ స్పిన్నింగ్ జరుగుతుంది. స్పిన్నింగ్ అంటే తెలుసు కదా, ఏకుతారు, దూది ఏకుట. దూది ఎక్కినప్పుడు కొంత దూది అక్కడ పడుతుంది, కొంత దూది అలా ఎగిరి పక్కకి వెళ్ళిపోతుంది. ఇలా ఈ రాజధాని పేరుతో డబ్బులు ఏకితే కొంత డబ్బులు అలా పక్కకి వెళ్ళిపోతాయి. ఆ పక్కకి వెళ్ళిన డబ్బులు 10 ఏళ్ళ అధికారంలో లేదు తెలుగుదేశం. ఈ 10 ఏళ్ల కష్టాలని ఈ డబ్బులు తీరుస్తుంది అనే ఉద్దేశంతో ఆయన క్యాపిటల్ స్పిన్నింగ్ అనేది పెట్టాడు. అమరావతి స్పిన్నింగ్ మిల్ పెట్టాడు. అమరావతి మనీ స్పిన్నింగ్ మిల్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత అమరావతి నిజానికి రాజధాని ఎవరు నిర్మించక్కర్లా. మీరు ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఒక శాసనసభ కట్టేస్తే మిగిలింది దానంతట అదే ఏర్పడుతుంది. అక్కడికి జనాలు రావటం మొదలైతే 4 హోటల్స్ వెలుస్తాయి, 4 ఇంకొకటి వెలుస్తాయి. అలా నగరం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. మీరు ప్రత్యేకంగా పూల్ చేసి మహానగర నిర్మాణం చేయక్కర్లా. ఆ మహానగర నిర్మాణము అనే మాట 50 ఏళ్ళు 35 ఏళ్ళు మినిమం 50 ఏళ్ళు వరకు పట్టొచ్చు అని ఆయన ఒక గ్రాఫిక్ సినిమా విడుదల చేశాడు. ఇదే ఆయన కొంప ముంచింది ఎన్నికల్లో. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక శాసనసభ, ఇది కూడా ఆయన కొంప ముంచింది. ముంచి అసలు అమరావతి లేదు, దాన్ని కాపాడుకోమంటున్నాడు ఏంటి ఈయన అన్నారు జనాలు. ఏముంది అమరావతిలో, ఏమైనా నిర్మాణాలు జరిగినాయా? ఏం లేవు, తాత్కాలికం మీరే చెప్పారు కదా. తాత్కాలికం కాకపోవచ్చు, కానీ మీరు తాత్కాలికం అనేసారు. ఇప్పుడు సెక్రటేరియట్ 2 ఏళ్లలో కట్టాడు కదా కేసీఆర్, పర్మనెంట్ సెక్రటేరియటే. అదే 2 ఏళ్లలో మీరు ఆ 3 నిర్మాణాలు చేసి ఉండేవాళ్ళుగా. ఎల్ఎన్టీ వాడికో మరొకటికో అప్పచెప్పేస్తే 2 ఇయర్స్లో మీకు పర్మనెంట్ శాసనసభ, పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ హైకోర్టు 3 కట్టేవాళ్ళు. ఈ 3 చుట్టూ హోటళ్ళు వెలిసేవి, నగరం అభివృద్ధి చెందేది. దాని మానాన భూములు ఎవడైతే అమ్ముతాడో, అమ్మదలుచుకున్న వాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు కొనుక్కుని కాంప్లెక్స్లు కట్టేవాళ్ళు. అది క్రమంగా జరిగేది. ఆ న్యాచురల్ ప్రాసెస్ని దెబ్బకొట్టి మీరందరూ భూములు ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రభుత్వం మళ్ళీ మీకు ఏదో చేస్తుంది. అసలు ఎందుకు వచ్చిన గొడవ అది? ఎందుకు జనాలు 35,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి? ప్రభుత్వం వారికి ఏమి మీకు కౌలు ఇస్తాము ఇవన్నీ చెప్పారు, మీ అకౌంట్లో కౌలు డబ్బులు పడతాయి. ఆ రోజున వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా కొంతమంది రైతులు ఉద్యమం చేశారుగా. అప్పుడు ఎవరు? వాళ్ళందరూ కౌలు రైతులు. తమ భృతి కోల్పోతున్నామని భయపడ్డారు. ల్యాండ్ పూలింగ్లో సహకరించింది ఎవరు? ల్యాండ్ లాట్స్ సహకరించారు. వాళ్ళకి నేరుగా గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు వస్తుంది కాబట్టి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు, హాయిగా ఉంటుంది ఇంట్లో. అంటే సిటీస్కి వెళ్ళిపోయారు, ఎవరు వ్యవసాయం చేయట్లా రైతులు. సిటీస్కి వెళ్ళిపోయి కౌలుకి ఇచ్చేశారు ఎవరెవరికో. 100% కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు, ఆంధ్రాలోను తెలంగాణలో కూడా. కాబట్టి ఎప్పుడైతే ఈ భూముల్లో వ్యవసాయం నిలిచిపోతుంది అన్నప్పుడు కౌలు రైతులు భయపడ్డారు. వాళ్ళు ఆ రోజున ఆందోళనలు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు పక్కకి. వీళ్ళు నిలబడ్డారు. ఎవరు? మన ఒరిజినల్ ల్యాండ్ లాట్స్ రైతులు. వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేశారు హ్యాపీగా. చాలా హాయిగా 35,000 ఎకరాలు వాళ్ళు పూల్ చేయగలిగారు. ల్యాండ్ పుల్లింగ్ అనే కొత్త పదాన్ని మార్కెట్లో ప్రొజెక్ట్ చేశాడు చంద్రబాబు గారు. ల్యాండ్ పుల్ అయిపోయింది, హాయిగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడేవి. జగన్ గారు రాగానే ఈ 3 క్యాపిటల్స్ అనే సిద్ధాంతం పట్టుకొచ్చేసరికి ఒక్కసారి గందరగోళం మొదలైంది, ఏమిటి పరిస్థితి అని. ఈ నేపథ్యంలో సినిమా తీశారు. అమరావతి అనే పెట్టారు వాళ్ళు ముందు టైటిల్, తర్వాత అది ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి క్యాపిటల్ ఫైల్స్గా మార్చారు. ఈ సినిమా టోటల్గా వైసీపీని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు నాయుడిని అంటే ప్రత్యామ్నాయం చూసుకోమని చాలా తెలివిగా తీశారు సినిమా. ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పారు తప్ప ఇంకో మాట చెప్పలేదు వాళ్ళు. ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకొక ప్రమాదం ఉంది.
ఆ ప్రమాదం ఏంటంటే చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే మనకి వ్యూహం అనేటువంటి సినిమా ఆపమని లోకేష్ గారు లెటర్ రాశాడు హైకోర్టుకి. ఆ మేరకు సెన్సార్ వాళ్ళని పిలిచి మళ్ళీ రీసెన్సార్ చేసి ఆ నివేదికలు ఇవ్వమని కోర్టు 3 వారాలు గడువు ఇచ్చి ఈ వ్యవహారం నడుస్తోంది. ఎందుకు లెటర్ రాశాడు లోకేష్ అనే నేపథ్యంలోకి వెడితే అందులో మా పాత్రలు ఉన్నాయి. మా తండ్రి గారి పాత్ర ఉంది, నా పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. మేమందరం ఉన్నాం ఇప్పుడు సజీవంగా ఇక్కడ ఉన్నాం. మా అందరినీ రెడిక్యూల్ చేస్తూ సినిమా తీశారు. ఇది మా ప్రైవసీకి భంగం, మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం, మా జీవితాలకు భంగం. ఇవన్నీ పరిశీలించి న్యాయం చేయండి అని కోరాడు ఆయన. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి పర్సనల్ జీవితంలోకి వెళ్ళిపోయారుగా మీరు. వెళ్ళిపోయి ఆయన నిర్ణయాలు దుర్మార్గం అని మీ వైపు నుంచి జడ్జిమెంట్లు చెప్పేశారు కదా. ఒక పక్క ప్రజలేమో అమరావతి అక్కర్లేదని ఆయన ఓట్లు వేశారు, గెలిపించుకున్నారు. నిజంగానే అమరావతి కావాలంటే మీకే ఓట్లు వేయాలిగా. రెఫరెండం అనే ప్రోగ్రాం తీసుకుందే తెలుగుదేశం పార్టీ కదా. తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత ఊరికి రెండోది అమరావతి ఉద్యమం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితంగా జరుగుతోంది తప్ప రాష్ట్రం మొత్తం కోరుకోవట్లే. రాష్ట్రంలో ఇంకెక్కడైనా విశాఖపట్నంలోని ఇంకెక్కడైనా టెంట్లు వేసి ఆందోళనలు జరుగుతున్నాయా? అమరావతి ఇచ్చి తీరాలి అని లేదు కదా. ఆ ప్రాంతపు రైతులు మాకు న్యాయం చేయాలని గొడవ చేస్తున్నారు. ఆ న్యాయం అంటే ఏమిటి? మీరు పూలు చేసుకున్నటువంటి భూముల్లో మేము వ్యవసాయం కూడా చేసుకోలేకపోతున్నాం, ఏదో ఒకటి తేల్చండి మహాప్రభు అని అడుగుతున్నారు వాళ్ళు. అంతే. రాజధాని తెచ్చి పెట్టాలి, పెట్టకపోతే మేము ఊరుకోమని అంటలా. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమంది అక్కడ పొలిటికల్ ఎలిమెంట్స్ అమరావతి పరిరక్షణ ఉద్యమం అని చేస్తున్నారు, కానీ ప్రధానంగా రైతుల మనసుల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే బాబు ఏదో ఒకటి సెటిల్ చేయండి, సెటిల్ చేసి మా భూములకి తగిన విలువ ఇవ్వటమో లేకపోతే మానేయటమో దాన్ని వెనక్కి ఇవ్వటమో ఏదో ఒకటి చేస్తే మా చావు మేము చేస్తాం. దానిలో వ్యవసాయమే చేసుకుంటామా ఇంకోటి చేసుకుంటామా అనేది వేరే గొడవ. రెండోది అది శాసన రాజధానిగా ఉంటుందని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అది టోటల్గా పీకేస్తున్నాం అక్కడి నుంచి అని చెప్పలా. శాసన రాజధాని అక్కడే ఉంటుంది, శాసనసభ అక్కడే ఉంటుంది, హైకోర్టు కూడా అనివార్యంగా అక్కడే ఉండాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కర్నూలు వెళ్ళడానికి పర్మిషన్ రాలా. ఆ గందరగోళంలో అది అక్కడే ఉంటుంది. దాని గురించి వాళ్ళు కూడా డిబేట్ చేయట్లా. ఇష్యూ వల్ల సెక్రటేరియట్ పాలనా రాజధానిగా విశాఖపట్నం అనేది ఒక్కటే గొడవ. ఇప్పుడు విశాఖలో కూడా ఏ నిర్మాణాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. చాలా స్పష్టంగా కేవలం క్యాంప్ ఆఫీస్ మాత్రమే కట్టాడు, సీఎం క్యాంప్ ఆఫీస్. అది తప్ప ఇంకో నిర్మాణం మొదలవ్వలేదు అక్కడ. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏదో ఋషికొండ మొత్తం కూలగొట్టేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఋషికొండలో ఆల్రెడీ కొన్ని వేరే నిర్మాణాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకొన్ని కంపెనీలకు అలాట్మెంట్లు ఇచ్చారు. వీటితో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడే చాలా భారీగా కడుతున్నారు. అది ఎవరొచ్చినా ఉండటానికే, కేవలం జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తిగా కట్టట్లేదు. గవర్నమెంట్ తరఫున సీఎం క్యాంప్ ఆఫీస్గా కడుతున్నారు, సీఎం రెసిడెన్స్గా కడుతున్నారు. కానీ అది క్రమంగా ఒకవేళ రాజధాని ఇక్కడే ఉంటే, అంటే దీనికి రకరకాల గొడవలు ఉన్నాయి. రాజధాని ఆయన చేతుల మీదుగా ఆయన తీసుకెళ్ళిపోయేది కాదు. దీనికి రకరకాల అనుమతులు కావాలి. అనుమతులు రాకపోతే ఇక్కడే ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే అది క్యాంప్ ఆఫీస్గా మాత్రమే మారుతుంది. అందుకనే ఇతర నిర్మాణాలు చేయబట్టలేదు ఆయన. సెక్రటేరియట్ అక్కడికి తీసుకెళ్తే ఈయన వెళ్ళి అక్కడ ఉంటాడు కొద్ది రోజులు, మళ్ళీ తర్వాత వచ్చి ఇక్కడ ఉంటాడు. ఆయనకు అలాగూ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా. కాబట్టి ఈ విషయాన్ని కొంత గందరగోళం చేయటం ద్వారా ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు పంపు చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీకి కొంత అనుకూల వాతావరణాన్ని ఓటర్ మనసుల్లో నింపటం అనేది వ్యూహంగా ఈ క్యాపిటల్ ఫైల్స్ అనేటువంటి సినిమా ఉండబోతోంది అనేది మనకు ట్రైలర్ ద్వారా అర్థమైంది. ఇదే పని కదా వర్మగారు చేసింది. అవును. ఆయన చంద్రబాబు తదితరులందరినీ విలన్లుగా చూపించి జగన్మోహన్ రెడ్డిని హీరోగా ప్రొజెక్ట్ చేశాడు. ఆయనకు అనిపించింది ఆయన చెప్పాడు. అది తప్ప ఒప్ప అని మీరు ఇంకో సినిమా తీయండి, లేకపోతే మీరు ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత దాని మీద సెమినార్లు పెట్టి తిట్టండి. అంతే తప్ప అసలు సినిమానే వద్దంటూ మీరు ఉత్తరాలు రాయటం ఏమిటి? అది తప్పు కదా. మరి మీరు చేస్తోంది ఏమిటి? మీరు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సినిమా తీయకూడదు కదా మరి మీరు రాసిన లెటర్ ప్రకారం. అందుకని ఒకవేళ ఆ సినిమా మీద వర్మ సీరియస్గా పట్టించుకుంటే ఈ ట్రైలర్ మీద ఇమ్మీడియట్గా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి
అయ్యా ఈ సినిమాలో మా సినిమాలో మేము ఏం చేసామో అదే చేశారు వీరు. వారు చేస్తే సంసారము శృంగారము, మేము చేస్తే వ్యభిచారము ఎలా అవుతుందో చెప్పగలరు, దయచేసి విజ్ఞులైన ప్రజలారా అర్థం చేసుకోగలరు అని ఆయన అంటే ఏంటి పరిస్థితి? అది కండిషన్. అందుకని ఇది కూడా ఒక పొలిటికల్ సినిమానే, ఎన్నికలని ప్రభావితం చేయటానికి. రేపు జరగబోయే, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇంకో వారం రోజుల్లో 10 రోజుల్లో వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్లో నోటిఫికేషన్ వచ్చే టైంకి ఆల్టర్నేటివ్ పొలిటికల్ సినిమా అంటే ఇప్పుడు వ్యూహము, యాత్ర ఇవి రిలీజ్ అవుతాయి. యాత్ర 2 రిలీజ్ ఉంది. యాత్ర 2 టైంకి ఈ సినిమా రిలీజ్ అయిపోతే యుద్ధం, బాబా జగన అన్న పద్ధతిలో జనాలు కూడా ఇటెళ్ళాలా అటెళ్ళాలా అని డిసైడ్ అవుతారు. ఏ సినిమా హిట్టో దాన్ని బట్టి ఒక మూడ్ క్రియేట్ అయిపోతుంది. అది అంటే మేకింగ్ పరంగా తను మహి వి రాఘవ చాలా కష్టపడ్డాడు ఆ సినిమాకి సంబంధించి. ఇది కూడా టెక్నికల్గా చాలా కష్టపడ్డారు. అంటే మేకింగ్ పర్ఫెక్ట్గానే జరిగింది. మనకు ట్రైలర్లో ఆ షార్ట్స్ అవన్నీ చాలా ప్రాపర్గానే తీశారు సినిమాని. డ్రామా ఉంది. అసెంబ్లీలోకి ఒక రైతుని తీసుకెళ్ళి మాట్లాడటం లాంటి కొంచెం ఎగ్జాగరేషన్స్ ఉన్నప్పటికీ ఒక ఆర్గ్యుమెంట్, రైతుల వైపు నుంచి ఒక ఆర్గ్యుమెంట్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ ఆర్గ్యుమెంట్కి ప్రభుత్వం నుంచి ఎవరు ఏ సమాధానం చెప్తారు అనేది వేరే గొడవ. ఇది క్యాపిటల్ రైతుల వ్యవహారం మాత్రమే అని అంటున్నారు వాళ్ళు. క్యాపిటల్ రైతుల అభిప్రాయాలు మాత్రమే చెప్తున్నాం మేము అంటున్నారు. కానీ అక్కడితో ఆగలేదు. జగన్ని కొంత నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగినట్టుగా అనిపిస్తోంది. ఇది సీరియస్గా జరిగితే కొంచెం వివాదాస్పదం అవుతుంది. వివాదం కాకపోతే సినిమాని ఎవరు చూస్తాడు అనే లాజిక్లోకి వెళ్తే మనం చెప్పగలిగింది ఏం లేదు. అందుకని క్యాపిటల్ ఫైల్స్ అనే సినిమా ఇది రిలీజ్ అవ్వటం ద్వారా చాలా కాంట్రవర్సీస్ మొదలయ్యాయి. పర్టికులర్గా రామ్ గోపాల్ వర్మ గారికి ఒక రకంగా చేయూతనివ్వటంగా చూడొచ్చు దీన్ని. ఈ సినిమాని చూపించి ఆయన తన సినిమాని బయటకు తీసుకొచ్చి మార్కెట్లోకి పంపు చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది జాగ్రత్తగా ప్లాన్ చేస్తే. అది నాకు అనిపించిన విషయాలు క్యాపిటల్ ఫైల్స్ అనేటువంటి ట్రైలర్ చూసిన తర్వాత.